ఇవాల్టి వీడియో ఏంటంటే నేను ఇప్పటివరకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని చూపించబోతున్నాను అనమాట. ఇది నా బర్త్డే కానీ నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇదైతే నాకు ఫ్యాబ్రిక్ వరకు 2500 లోపే వచ్చిందనమాట, చాలా లక్కీగా. సో చూడండి దీనికంతా ప్లీట్స్ ఎట్లా వచ్చినాయో. ప్లీట్స్ బాగా నీట్గా స్టిఫ్గా ఉన్నాయి. దీని క్లాత్ ఇట్లా ఉందిలేండి, కొంచెం క్రష్డ్ టైప్లో ఉంది, ప్లీటెడ్ టైప్లో ఉందన్నమాట మెటీరియల్. కానీ స్టిఫ్ మెటీరియల్ కాదు, ఇది నార్మల్ మెటీరియలే. డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈసారి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Serit. How are you guys? Hope you're all doing great. ఇవాల్టి వీడియో ఏంటంటే నేను ఇప్పటివరకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని చూపించబోతున్నాను అనమాట. ఇంకా కాటన్ వేర్ ఇవన్నీ ఉన్నాయి కానీ మొత్తం చూపించట్లేదు. రెగ్యులర్ వేర్ కాకుండా కొంచెం డిజైనర్ టైప్, ఏదైనా పార్టీస్కి వెళ్ళేదానికైనా సరే, లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళే అవుట్ఫిట్స్ వరకు చూపిస్తున్నాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైనా నన్ను చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదైతే నేను ఫస్ట్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. నా బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చేసి ఉంటాను, నా వీడియోస్లో కూడా ఉంటాయి చూడండి. అది చాలా బాగా హిట్ అయింది అనమాట, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చిందనమాట ఆ వీడియోకి అయితే. ఇది నేను ఫస్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన వీడియో అయితే. ఇది నా బర్త్డే కానీ నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో బర్త్డే కానీ స్టిచ్ చేయించుకున్నప్పుడే నేను వీడియో కూడా తీద్దాం అన్నట్టుగా ఇంకా వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఇది నా బర్త్డే అవుట్ఫిట్ అండి. లెట్ మీ షో యూ క్లియర్లీ. అండ్ ఇదైతే నాకు ఫ్యాబ్రిక్ వరకు 2500 లోపే వచ్చిందనమాట, చాలా లక్కీగా. ఇదంతా సాటిన్ అండి, మంచి అనియన్ కలర్. వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో లేదో కానీ ఇదైతే బయట మంచి అనియన్ కలర్, సాటిన్ క్లాత్, మొత్తం సాటినే అనమాట కింద. సో ఎన్ని మీటర్స్ తీసుకున్నాను ఏంటి అనేది నేను ఆల్రెడీ నా బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో చేస్తుంటాను, చూడండి ఒకసారి. ఇప్పుడైతే గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది కదా. అండ్ ఈ పైన అంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. మొత్తం మగ్గం వర్క్, కర్దానా వర్క్ ఆ టైప్లో ఉంది ఇదంతా. పైన అంతా కర్దానా వర్క్ వచ్చేసి అండ్ ఇక్కడ వరకు నేను నెట్ చేపించాను అనమాట. ఈ పైన చూసారు కదా యోక్ పార్ట్లో. సో యోక్ పార్ట్ అంతా, ఈ యోక్ పార్ట్ ఉంది కదండి పైన, ఇక్కడ కింద వీనెక్ టైప్లో ఇప్పించి ఇదంతా నెట్టెడ్ అనమాట. పైన నెట్ వస్తుంది, అలాగే కింద అంతా ఎంబ్రాయిడరీ లాగా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇట్లా ఫుల్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వరకు పెట్టించాను అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ వరకు వస్తుంది, ఫుల్ స్లీవ్స్ రాకుండా ఇక్కడ వరకు వస్తుంది అనమాట స్లీవ్స్ అనేది. స్లీవ్స్కి కూడా బాగా వచ్చింది. నాకు జస్ట్ ఇది 60 సెంటీమీటర్సే దొరికింది అనమాట పైన యోక్ పార్ట్కి మెటీరియల్. సో నార్సింగ్లో ఏంటంటే మనకి నార్మల్ టౌన్స్లో ఉండే ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. నార్మల్గా ఇది 4500 అట్లా పడుతుంది అనమాట మీటరు. కానీ నేను ఏంటంటే అది టౌన్లో మిగిలిన పీసెస్ అన్ని బ్లౌజ్ పీసెస్లో చుట్టేసి వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ పీసెస్లో వేసేస్తుంటారు. అవి ఏంటంటే 60 సెంటీమీటర్స్ ఉంటాయి, 60, 50, 40 అట్లా ఉంటాయి అనమాట. సో దాంట్లో నాకు ఆఫర్లో ఇది చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 1500 ఆ లోపే వచ్చిందనమాట. సో 4000 ఉండేది 1500 వచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది ఇప్పటికీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా చిన్న నేను ఒకటి నార్మల్ పింట్రెస్ట్లో చూసి ఒకటి నచ్చి ఇంకా అదే టైప్లో స్టిచ్ చేద్దామని చెప్పి స్టిచ్ చేయించాను అనమాట. సో పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ డ్రెస్ ఇదైతే. అండ్ ఇక్కడ ఏం చేశానంటే నేను నార్మల్గా ఇప్పుడు కాస్ట్లీ డ్రెస్సెస్కి ఎట్లా వస్తుందంటే ఇక్కడ చూసారా, ఈ కింద యోక్ పార్ట్కి అలాగే బాటమ్కి కంటిన్యూషన్ పైనుంచి మగ్గం వర్క్ అనేది ఇట్లాగా కంటిన్యూస్గా వస్తుందన్నమాట. కానీ నార్మల్ మనం బయట కుట్టించుకునే వాటికి ఇది డిఫరెన్సియేషన్ ఈజీగా తెలుస్తుంది, మిడిల్లో లైన్ లాగా ఇచ్చేసి. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే పైనుంచి ఇప్పుడు పైన ఇది ఉంది కదా టాప్ పార్ట్లో ఉండే డిజైన్ని, ఇది నెట్టెడ్ పైన వచ్చిందండి ఈ డిజైన్. సో నెట్ పైన ఏంటంటే ఈ నెట్ పైన ఉండే డిజైన్ ప్రకారం కట్ చేపించింది ఏంటంటే ఇక్కడ ప్యాచ్ లాగా వేయించాలన్నమాట. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే పైన వర్కే ఇట్లా కంటిన్యూషన్ లాగా వచ్చి కొంచెం మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది. సో అదొక టిప్ చెప్పాలనుకున్నాను నేను. అండ్ డ్రెస్ అయితే మొత్తం ఇదే, గేరా కూడా బాగా వస్తుంది, లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది. నేను వేసుకున్నప్పుడు కూడా పిక్చర్స్ అనేది పక్కన ఇంక్లూడ్ చేస్తాను, సో చూడండి. ఇది నాకు ఫ్యాబ్రిక్ అయితే ఇది అరౌండ్ 2500 లోపే వచ్చేసింది అనమాట. అండ్ చాలా రిచ్గా కనిపిస్తుంది ఈ డ్రెస్ అయితే, నాకు చాలా ఫేవరెట్. సో కలర్ కూడా చూడండి, మంచి కలర్. ఇంకా బ్యాక్ నెక్ వరకు పెద్దగా ఏముండదండి, నార్మల్ నెక్కే ఉంటుంది. నార్మల్ పైన రౌండ్ నెక్ ఇచ్చేసారనమాట. ఫ్రంట్ ఒక్కటే మనకి బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫ్రంట్ వీనెక్ లాగా ఇచ్చేసి ఇక్కడ నెట్ అనేది యాడ్ చేయించాను. అండ్ ఇక్కడ నెక్ పార్ట్ ఇంకొకటి ఏంటంటే నెక్ నాకు డీప్ నెక్ అనిపించింది అనమాట. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఈ వీ నెక్కి చాలా డీప్ నెక్ అనిపించింది. సో నేనేం చేశానంటే ఈ నెట్ పైన
ఈ ప్యాచెస్ ఉంటాయి కదా, మిగిలిన దీంట్లో కొంచెం మిగిలింది అనమాట, జస్ట్ ఒక 3-4 ముక్కలు మిగిలినాయి. ఆ మిగిలిన దాన్ని కొంచెం కట్ చేయించాను, ఫ్లాస్ షేప్లో కట్ చేయించి ఈ ఫ్లాట్స్ అనేది ఇక్కడ యాడ్ చేయించాను. సో దట్ నెక్ అనేది డీప్గా కనిపించకుండా కవర్ అయిపోయింది అనమాట మోస్ట్లీ. సో అదొక టిప్ అనమాట, మీకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది, ట్రై చేయండి సార్. అయితే ఎప్పుడైనా నెక్ డీప్గా అనిపించినప్పుడు, లేదంటే ఇట్లా నెటెడ్ ఫ్యాబ్రిక్స్ పైన వచ్చినప్పుడు మనకి ఏంటంటే కొంచెం క్లాత్ మిగిలినా సరే అది ఫ్లాస్ షేప్లో అట్లా కట్ చేసి ఆ డిజైన్ ఎట్లుంటే అలా కట్ చేసి ఇలాగ యాడ్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ డ్రెస్. అయితే ఇవి కాస్ట్ ఇవన్నీ చెప్పాలంటే నాకు ప్రెసెంట్ అంత ఐడియా లేదు, మొత్తం స్టిచ్చింగ్కి ఎంత కాస్ట్ అయింది అది ఇది అని. సో స్టిచ్చింగ్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇంకా అది మీ అంచనాకే వదిలేస్తున్నాను. ఫ్యాబ్రిక్స్ అయితే నాకు గుర్తున్నంత వరకు ప్రైస్ అయితే చెప్తాను, లేదంటే ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో, ఒకసారి వాచ్ చేయండి. సో దట్ మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇదైతే ఇదండి, బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇది. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఈ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. ఈ కలర్ కోసం చాలా డేస్ నుంచి చూస్తూ ఉన్నాను, దొరకలేదు. ఆర్కే కలెక్షన్స్లో ఈ కలర్ దొరికిందనమాట. బేసిక్గా వేరే కలర్ కోసం అని వెళ్తే ఇంక ఈ కలర్ దొరికింది. దీన్ని లెహంగా లాగా స్టిచ్ చేయించాను అనమాట, హాఫ్ శారీ టైప్లో. ఇదంతా బాటమ్ అండి, ఐరన్ ప్లీట్స్ టైప్లో పెట్టించేసాను. ఐరన్ ప్లీట్స్ పెట్టించి అండ్ పైన వెల్వెట్ క్లాత్ తోటి దీన్ని పేర్ చేశాను అనమాట. సో చూడండి దీనికంతా ప్లీట్స్ ఎట్లా వచ్చినాయో, ప్లీట్స్ బాగా నీట్గా స్టిఫ్గా ఉన్నాయి. సో కంఫర్టబుల్గా ఉన్నాయి అనమాట, మరీ లావు కూడా కనపడట్లేదు దీంట్లో. మెయిన్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఆ ప్లీట్స్ సరిగ్గా సెట్ అవ్వకపోతే మరీ ఉండేదానికంటే కూడా సైజ్ ఎక్కువ కనిపిస్తాము, లావుగా కనిపిస్తాము. సో అలా లేకుండా ఇది స్లీక్ లుక్కే ఉంది, బాగా వచ్చింది. ఈ శారీ నాకు అరౌండ్ 800 to 900 ఆ ప్రైస్లోనే పడింది అనమాట. కానీ చాలా బాగుంది, లైక్ పట్టు రెప్లికా ఇది, కానీ ఒరిజినల్ పట్టు టైప్లోనే బాగుందన్నమాట శారీ కలర్ అనేది. దీన్ని ఇలా స్టిచ్ చేయించాను అండ్ దీని టాప్ ఇట్లా పేర్ చేయించాను అనమాట. సో ఫ్రంట్ అంతా ఇట్లా ఉంటుందండి. నేను ఇది వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను, పైన వెల్వెట్ క్లాత్ తీసుకొని ఆ వెల్వెట్ క్లాత్ని క్రాప్ టాప్ టైప్లో స్టిచ్ చేయించాను అనమాట, బోట్ నెక్ టైప్లో పెట్టించాను. సో ఇది అండ్ హ్యాండ్స్ పార్ట్ వరకు నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి కొంచెం కాంట్రాస్ట్ కలర్ యాడ్ చేద్దాం కదా అన్నట్టుగా ఈ కలర్ యాడ్ చేశాను. దీన్ని డై చేయించాను. బేసిక్గా నాకు ఈ కలర్ దొరకలేదండి. నా దగ్గర లైక్ దుప్పట్టా కూడా ఇదే కలర్ ఉంది ప్రస్తుతానికి, లేదు నా దగ్గర దుప్పట్టా చాలా బాగుంటుంది గ్రాండ్గా. నేను తర్వాత చూసి వీడియో సైడ్ నేను మెన్షన్ చేస్తానండి. దుప్పట్టా కలర్ కోసమే సేమ్ హ్యాండ్స్ కూడా అదే కావాలి అన్నట్టుగా ఇది చేయించాను అనమాట. సో హ్యాండ్స్ చూసారు, చిన్న బూటీస్ వస్తుంది, దీన్ని డై చేయించాను. అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే చూసారా, బార్డర్ ఎంత బాగా సింపుల్గా ఇట్లా వర్క్ చేయించాను అనమాట, మగ్గం వర్క్. సేమ్ ఇప్పుడు కలర్ కూడా కింద మనకి లెహంగాలో ఏ కలర్ ఉందో ఆ కలర్ పర్ల్స్ లాగా ఇట్లా పెట్టించి, పర్ల్ కాదు బీట్ టైప్లో ఉందన్నమాట, ఇవి బీట్స్ పెట్టించేసి పర్ల్ లాగా డ్రాప్స్ వేయించేసాను. సో ఇది జర్దోసి వర్క్ టైప్లో వస్తుందండి ఇది. అండ్ నెక్ పార్ట్ చూసారా, నెక్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది అనమాట. వర్క్ కూడా సింపుల్గా ఇట్లా ఇచ్చారనమాట, ప్లెయిన్ నెక్ కాకుండా ఇంకా మనం జ్యువెలరీ పీసెస్ ఏం పెట్టుకోకుండా సింపుల్గా ఇలా చాలా బాగుంటుంది. అండ్ దీని మెయిన్ హైలైట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఈ బ్యాక్ నెక్ చూడండి, ఈ బ్యాక్ నెక్ దగ్గర ఏంటంటే నార్మల్ రెగ్యులర్గా స్ట్రైట్గా రాకుండా ఇట్లా పైన కట్ టైప్లో వస్తుంది అనమాట బ్యాక్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ అనేది. సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అట్లా పెట్టించి అండ్ పైన హుక్స్ యాడ్ చేయించేసాను అనమాట. ఫ్రంట్ అంతా ప్రిన్సెస్ కట్ టైప్లోనే పెట్టించాను అండ్ వెనక ఇట్లాగా హుక్స్ వస్తాయి, ఇవన్నీ మనం తీసేయచ్చు అనమాట హుక్స్. సో ఇది డ్రెస్ అయితే. అండ్ ఫ్రంట్ ఈ వెల్వెట్ క్లాత్ కూడా నాకు ఈ కలర్లో దొరకలేదు, డై చేయించాను అనమాట. ఈ వెల్వెట్ కూడా వైట్, ఇవి ఈ క్లాత్స్ ఈ పైన టాప్కి నేను ఈ ఫ్యాబ్రిక్ అంతా నేను అక్కడ ఐ మీన్ లైక్ ఓమ్ సిమ్రన్ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నానండి, బంజారా హిల్స్ ఓమ్ సిమ్రన్. సో ఇవి దీని దుప్పట్టా చాలా బాగుంటుంది గైస్, దుప్పట్టా తోటి పేర్ చేస్తే ఆసమ్ ఉంటుంది అనమాట, ట్రెడిషనల్ లుక్. వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా ట్రై చేయొచ్చు మీరు కూడా. నేను దుప్పట్టా కూడా పక్కన మెన్షన్ చేస్తాను. సో ఇది ఒక సెట్ లాగా అనమాట. సో ఇది సెకండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి నా థర్డ్ అవుట్ఫిట్ అండి, చాలా గేరా పెద్దగా వస్తుంది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కూడా నాకు 250 రూపీస్ అలా పడింది అనమాట మీటర్. అండ్ దీని కింద ఇట్లా ఐ మీన్ లైక్ రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ కాదండి, ఇది నార్మల్ డూప్లికేట్ రా సిల్క్. అలా రా సిల్క్ తీసుకొని ఇట్లాగా కింద కూడా ఐరన్ ప్లీట్స్ టైప్లో పెట్టించేసాను. ఇదేంటంటే మెయిన్ ఈ క్యాన్ వచ్చిందండి కింద. క్యాన్ రావడం వల్ల క్యారీ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీరేం చేస్తారంటే నాలాగా ఇట్లా క్యాన్ డైరెక్ట్గా వేయించకుండా క్యాన్ సెపరేట్గా స్టిచ్ చేయించుకోండి. నేను కూడా స్టిచ్ చేయించుకున్నాను అనమాట సెపరేట్గా. సో ఆ క్యాన్ని మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు, ఏ అవుట్ఫిట్కి అయినా సరే. ఇట్లా లెహంగా టైప్స్ అయితే. సో ఇది చూడండి గేరా ఎంత పెద్దగా వస్తుందో, ఇది ఎంతసేపు వేసినా కూడా ఇట్లానే ఉంది. సో ఇదిగోండి
లెహంగా అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది దీనికి కూడా ఇట్లా ప్లీట్స్ బాగా ఇచ్చారు. దీని క్లాత్ ఇట్లా ఉందిలేండి, కొంచెం క్రష్డ్ టైప్లో ఉంది, ప్లీటెడ్ టైప్లో ఉందన్నమాట మెటీరియల్. కానీ స్టిఫ్ మెటీరియల్ కాదు, ఇది నార్మల్ మెటీరియలే. సో మొత్తం యానిమల్ ప్రింట్ వచ్చి అలా ఉంది. అండ్ దీనికి నేను పైన సెపరేట్గా దీంట్లోదే స్టిచ్ చేయించుకోకుండా బ్లౌజ్ పార్ట్, ఇది కూడా లెహంగానే అనమాట, హాఫ్ సారీ టైప్లో స్టిచ్ చేయించాను. దీనికి మాత్రం బ్లౌజ్కి వర్క్ చేయించేసాను నేనైతే. ఇది రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను అండి. రా సిల్క్ మెటీరియల్ తీసుకొని బార్డర్ మాత్రం ఈ ఫ్యాబ్రిక్కే ఇప్పించేసాను అనమాట. మనకి బాటమ్ లెహంగాకి ఏ ఫ్యాబ్రిక్ యూస్ చేసామో అదే అదే బార్డర్ లాగా ఇప్పించేసాను హ్యాండ్స్కి. అండ్ ఇవైతే ఎల్బో హ్యాండ్స్ లాగా స్టిచ్ చేయించాను, కింద మగ్గం వర్క్ ఇప్పించాను అనమాట. సో బార్డర్స్కి రెండు హైలైట్ అయ్యేలాగా మగ్గం వర్క్ యాడ్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా యాడ్ చేశారు అనమాట, హెవీగా వద్దు అని చెప్తే నాకు. అండ్ ఫ్రంట్ బ్యాక్ నెక్ చూడండి, ఇదంతా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఒక డ్రాప్ టైప్లో ఇప్పించేసాను. సో ఇప్పుడు పాట్ నెక్ టైప్ ఫేమస్ వస్తున్నాయి కదా, ఆ పాట్ నెక్ లాగా ఇప్పించి స్కాలప్ బార్డర్ ఇప్పించేసాను అనమాట. స్కాలప్కి పాట్ నెక్ లాగా వస్తుంది. అండ్ టాజిల్స్ చూడండి, టాజిల్స్కి కూడా మగ్గం వర్క్ వేశారు, సింపుల్గా క్యూట్గా ఉంటాయి ఇవి కూడా. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక్క సైడే కనిపిస్తుంది కాబట్టి వర్క్ ఇట్లా ఒక సైడ్ వేశారు. అండ్ ఫ్రంట్ అంతా ప్రిన్సెస్ కట్టే పెట్టించేసాను అనమాట. సో బ్లౌజ్ అయితే ఇది. కలర్ చాలా బ్రైట్గా ఉంది కదా, నాకు కూడా కలర్ చాలా బాగా నచ్చింది, ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే. సో ఇది. అండ్ దీనికి దుప్పట్టా పార్ట్ కూడా చూపిస్తాను నేను. ఈ బ్లౌజ్కి మెయిన్ హైలైట్ ఏంటంటే మొత్తం ప్లెయిన్గా ఉన్నా కూడా అంత బాగుండదు, బార్డర్లో ఈ కలర్ రావడం వల్ల కొంచెం ఎలివేట్ అయిందనమాట డ్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ దుప్పట్టా చాలా సింపుల్గా ప్లెయిన్గా చేయమని చెప్పాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ మొత్తం ప్రింట్ ఉంది, లెహంగా ప్రింట్ ఉంది, అలాగే పైన కొంచెం వర్క్ వచ్చి ఇట్లా బార్డర్ వచ్చింది. అందుకని దుప్పట్టా పార్ట్ వరకు ఇట్లా ప్లెయిన్గా చేపించేసేయమన్నాను. మొత్తం ఇది నార్మల్ చినాన్ టైప్ ఫ్యాబ్రిక్ అండి. చినాన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేనేంటంటే ఇక్కడ లెహంగాకి కింద ఇట్లా స్టిచ్ చేయించాను కదా, ఇవి రా సిల్క్ తోటి. సో ఇదే మిగిలిందనమాట, ఆ మిగిలిన దాంతోనే స్కాలప్ బార్డర్ పెట్టేసేయండి అని చెప్పి ఇట్లా స్కాలప్లో పెట్టించేసాను. మొత్తం దుప్పట్టా అంతా ఇట్లా స్కాలప్లో వస్తుంది అనమాట. సో దుప్పట్టా ఇలా వస్తుంది, మొత్తం దుప్పట్టా అంతా ఇంతే. సో ఇలా స్కాలప్లో వస్తుంది అనమాట. దుప్పట్టా ప్లెయిన్గా ఉంటుంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది, బ్రైట్ అండ్ కలర్ఫుల్గా ఉండింది ఈ డ్రెస్ అయితే. నేను వేసుకున్న ప్రతి డ్రెస్సెస్ పక్కన కూడా మెన్షన్ చేస్తానండి పిక్స్ అనేవి, సో దట్ మీకు ఐడియా ఉంటుంది అనమాట చూపించేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను బర్త్డే అవుట్ఫిట్ చూపించాను కదా ఫస్ట్. సో ఆ బర్త్డే అవుట్ఫిట్ బాగా వ్యూస్ వచ్చినాయి, అలానే బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి కొంచెం ఆ టైప్లోనే సిమిలర్గా దాన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇంకొకటి స్టిచ్ చేయించాను అనమాట. ఇది బయట కూడా నాకు యూజ్ అవుతుంది అన్నట్టుగా స్టిచ్ చేయించుకున్నాను, ఎప్పుడైనా పార్టీ వేర్ టైప్లో ఉంటుంది కదా అని. కానీ ఈ కలర్ మాత్రం చాలా బ్రైట్ కలర్ యూజ్ చేశాను, నేను ఎప్పుడు ఇంత బ్రైట్ కలర్ యూజ్ చేయనండి, డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈసారి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. సో దీనికి పైన అంతా ఇట్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట, ఆల్మోస్ట్ హాఫ్ యోక్ పార్ట్ వరకు ఇట్లనే వస్తుంది. అండ్ మిగతా కింద అయితే ఈ షేప్లో లోపల పార్ట్ అనేది ఈ షేప్లో కటింగ్ చేయించాను అనమాట, నార్మల్ స్ట్రైట్గా కాకుండా ఇవి. అండ్ కాలర్ నెక్ వచ్చేస్తుంది, పైన అంతా కాలర్ నెక్ వచ్చి వెనక కూడా జిప్ వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ అంతా ఇట్లా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ పార్ట్ ఇక్కడ చిన్న కొంచెం లిఫ్ట్ రావడానికి చిన్న ఒక క్లాత్ వేపించి బుట్ట హ్యాండ్స్ టైప్లోనే ఉంటుంది, కానీ అట్లా కాదనమాట, షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి హ్యాండ్స్ అయితే, షేప్ కూడా. సో ఇది డ్రెస్ అయితే ఇదంతా ఆర్గాన్జా మెటీరియల్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, లోపల అయితే సాటిన్ వేయించాను నేను అంతే. ఇంకా సాటిన్ లోపల కాటన్ మెటీరియల్ వస్తుంది అనమాట కంఫర్టబుల్గా ఉండడానికి. అండ్ ఇది నేను ఫస్ట్ డ్రెస్లో చెప్పినట్టుగానే పైనుంచి కంటిన్యూషన్, ఈ వర్క్ అనేది పైనుంచి కింద వరకు కొంచెం కంటిన్యూషన్ ఇప్పించేసాను అనమాట, సో దట్ కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది, క్లాసీగా కనిపిస్తుంది అని చెప్పి. ఇట్లా స్ట్రైట్గా ఇచ్చేస్తే అంత లుక్ రాదు, సో పైనుంచి కొంచెం కింద వరకు లెంత్ వస్తే అదేంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పి అట్లా చేపించేసాను. వాళ్ళు కూడా సేమ్ నెట్ పైన ఉండే ఫ్యాబ్రిక్ని ఈ లీవ్స్ షేప్లో కట్ చేసి ఆ కట్ చేసిన పీసెస్ ఇక్కడ అటాచ్ చేశారనమాట. సో ఇది డ్రెస్ మొత్తానికైతే కొంచెం బాగా షైనీగా బర్త్డే వైబ్ బాగా ఇస్తుంది అనమాట ఇదైతే. సో ఇదొకటి. అండ్ బ్యాక్ మాత్రం ఇట్లా జిప్ పెట్టించేసాను, పై వరకు ఇట్లా జిప్ వచ్చేస్తుంది అనమాట. సో జిప్ అటాచ్ చేయించేసాను. సో కాలర్ నెక్ లాగా వస్తుంది, ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది కూడా హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించానండి.
ఇది వచ్చేసి మా మమ్మీ శారీ అనమాట. మా మమ్మీ శారీతో ఇట్లా స్టిచ్ చేయించాను. పాత శారీ తను యూజ్ చేయట్లేదు, కానీ 1, 2, 3 సార్లు యూజ్ చేశారనమాట. 2 to 3 టైమ్స్ యూజ్ చేసి ఉంటుంది అంతే. తర్వాత నేను ఒక 2 టైమ్స్ అట్లా వేస్తున్నాను అనమాట, ఊరికే ఫోటో పర్పస్ అని చెప్పి. ఇది ఉప్పాడ శారీ, సో సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అనేది. చాలా ఇయర్స్ అయిపోయిందని ఇంకా నేను దాన్ని అయితే ఇట్లా స్టిచ్ చేయించాను అనమాట, హల్దీకి వేసుకుందామని. సో మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ హల్దీకి ఇలాగా స్టిచ్ చేయించి అయితే వేసుకున్నాను. కింద ఇది నేనేం ప్యాచ్ ఏం వేయించలేదండి, సేమ్ శారీలో వచ్చిన బార్డర్ శారీలో ఇలా వస్తుంది అనమాట. దానికి నేను ఏం చేశానంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న బార్డర్ అనేది యాడ్ చేయించాను. ఇవైతే బయట లేస్ పర్చేస్ చేశాను అనమాట. లేస్ తీసుకొని ఇది అరౌండ్ నాకు 500 అట్లా పడింది అనమాట, 9 మీటర్స్ వచ్చేసి. సో ఇట్లా లేస్ దీనికి అటాచ్ చేయించేసాను. సింపుల్గా ఉంటుంది లేస్, కానీ చాలా బాగా డీసెంట్ లుక్ వస్తుంది అనమాట. ఇది దీనికి కూడా ఇట్లాగా టాజిల్స్ అనేవి సైడ్ ఇట్లా యాడ్ చేయించాను, సైడ్ కట్టుకోవడానికి టాజిల్స్. సో లెహంగా అయితే ఇది. అండ్ దీని టాప్, దీని బ్లౌజ్ కూడా పెద్ద హంగామాగా ఏమి ఉండదండి, సింపుల్గానే ఇప్పించాను అనమాట. ఎందుకు అంటే దుపట్టా కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి కొంచెం సింపుల్గా ఉండాలి అన్నట్టుగానే ఇది ఇలా స్టిచ్ చేయించాను. ఇది మొత్తం ఇట్లా సింపుల్గా ఉంటుందండి. సో ఫ్రంట్ అంతా నార్మల్ బోట్ నెక్ టైప్లోనే, బోట్ నెక్ కాదు, కొంచెం లైక్ బ్రాడ్ నెక్కే వస్తుంది అనమాట ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా స్కాలిప్ టైప్లో బార్డర్ ఇప్పించి పాట్ నెక్ టైప్లో పెట్టించేసాను. అండ్ టాజిల్స్ సేమ్ ఇందాక అట్లా బాటమ్కి ఇచ్చినట్టే టాజిల్స్ అనేవి ఇట్లాగా వేపించాను అనమాట. అండ్ మనకి శారీలో వచ్చిన బార్డరే ఇట్లా హ్యాండ్స్కి కూడా బార్డర్ అనేది యాడ్ చేసేసారు. సో సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే హంగామాగా లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, లెమన్ ఎల్లో కలర్ అండి ఇది. అండ్ దుపట్టా అయితే నేను ఇది నెల్లూరులో పర్చేస్ చేశానండి. సో దినేష్ ఫ్యాబ్రిక్స్లో పర్చేస్ చేసి దీనికి ఇట్లాగా కలర్ అనేది సెట్ అయిపోయింది అనమాట అనుకోకుండా. దుపట్టా చాలా బాగుంటుంది. ఇదైతే సింపుల్గా బార్డర్ వస్తుంది, పెద్ద హంగామా లేకుండా. చిన్న లేస్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది లుక్ అనేది. ఇట్లా బనారస్ క్లాత్ లాగా ఉందన్నమాట. ఇది బనారస్ క్లాత్ లాగా సాఫ్ట్ మెటీరియల్ ఇదైతే దుపట్టా. అండ్ బార్డర్ ఇట్లా లేస్ ఇచ్చారు. సో దీన్ని ఈ మూడింటిని ఒకటి పేర్ లాగా చేసేసాను అనమాట. మీ దగ్గర కూడా ఇంట్లో ఇట్లా ఓల్డ్ మమ్మీ శారీస్ అట్లా ఉంటాయి కదండి, వాటితో నిజంగా పేర్ చేయండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. పాత శారీస్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి అవే శారీస్. మీ మమ్మీ స్టార్టింగ్లో కట్టుకునే శారీస్ అన్నీ చూడండి ఒకసారి. సో అవన్నీ యూజ్ చేయకుండా బీరువాలోనే పెట్టేసి ఉంటారు. అవన్నీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇట్లాగా పేర్ చేసుకొని దుపట్టాస్ తోటి లేకపోతే ఏదో ఒక స్టైల్లో స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి. ఎందుకంటే చిన్న ఇట్లా డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా లేస్ కానీ లేదంటే ఏదో ఒకటి వేరే క్లాత్ తోటి, ఇప్పుడు ఇక్కడ వేరే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వేసి ఇక్కడ వేరే క్లాత్, హ్యాండ్స్కి వేరే క్లాత్ వేయించినా కూడా అట్లాగా మనకి నచ్చినట్టు అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇదొకటి లెహంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఒక షాప్లో చూసి అట్లాగే స్టిచ్ చేయించుకున్నానండి. సో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇదైతే టాప్ అనమాట, పింక్ టాప్ అండ్ బాటమ్ పింక్ వస్తుంది. అండ్ జాకెట్ వచ్చేసి లెమన్ ఎల్లో తోటి యాడ్ చేశాను అట్లాగా. సో ఇట్లాగా చిన్న ఒక ఫ్యాబ్రిక్ ఉంటే నా దగ్గర ఈ ఫ్యాబ్రిక్ మా మమ్మీ దగ్గర మిగిలిందనమాట. సో నేను ఈ క్లాత్ తీసుకొని, నార్మల్ సిల్క్ క్లాత్స్ ఉంటాయి కదా బయట, తక్కువే మీటర్ చాలా తక్కువకే వస్తుంది అనమాట. దీనికి ఇట్లా ప్యాచ్ లాగా యాడ్ చేయించాను బ్లౌజ్ పార్ట్ వరకు. అండ్ దీనికి హ్యాండ్స్ పెట్టించలేదండి, ఎందుకు అంటే ఆల్రెడీ జాకెట్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి. బాటమ్ చూపిస్తాను నేను. బాటమ్ ఏం ఉండదండి, సింపుల్గా ఇట్లా మొత్తం ప్లీట్స్ వచ్చేసి సింపుల్ ప్లెయిన్ క్లాతే అనమాట. ఇదైతే నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేసుంటాను. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి డీటెయిల్గా. ఐ థింక్ ఆ వీడియోస్ అన్నిట్లో ఇన్ డీటెయిల్ ఉంటాయి మీకు కావాల్సిన విషయాలన్నీ. ఇప్పుడంతా నేను నార్మల్ లిబరల్గా చెప్పేస్తూ ఉన్నాను. సో ఇది సింపుల్ ప్లెయిన్ క్లాత్ తోటి ఇట్లాగా గేరా కూడా చాలా పెద్దగా వస్తుంది అనమాట ఇది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నాను. అండ్ లోపల మాత్రం ఇట్లా క్యాన్ అనేది నార్మల్ క్యాన్ అండి ఇది. సో అది వేయించాను అనమాట. కొంచెం దానికి ఒక ఫ్లేర్ లాగా కొంచెం బాగా డెఫినేషన్ వస్తుంది అని చెప్పి ఇది. అండ్ టాప్ అయితే ఇది. సో టాప్ కూడా రెండు ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాకెట్కి కలర్ యాడ్ చేద్దాం అన్నట్టుగా ఈ లెమన్ ఎల్లో జాకెట్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే వైట్ కలర్ క్లాత్ అని నేను తీసుకుంది ఓం సిమ్రన్లో తీసుకున్నాను. ఆ వైట్ కలర్ జార్జెట్ టైప్లో ఉందన్నమాట మెటీరియల్. దానికి నేను డై చేపించాను లెమన్ ఎల్లో షేడ్ తోటి. సో ఇలా ఉంటుంది జాకెట్ అంతా. ఈ హ్యాండ్స్ మాత్రం ఇట్లాగా ఫుల్ స్లీవ్స్ పెట్టించేసాను అనమాట.
మొత్తం స్లీవ్స్ పెట్టిచ్చేసాను హ్యాండ్స్ వరకు. మొత్తం మిర్రర్స్ అనేవి ఇట్లాగా మనకి వర్టికల్గా కనిపిస్తూ ఉంటాయి. వర్టికల్ లైన్స్ వచ్చేసి ఉన్నాయి మిర్రర్స్ తోటి మొత్తం. సో ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫినిషింగ్ వచ్చింది ఈ డ్రెస్ అయితే. సో ఇదండి, ఇది నాకు 2.5 పైన జాకెట్ ఒక 2.5 to 3 మీటర్స్ 2.5 మీటర్సే తీసుకున్నానండి పైన జాకెట్ అయితే. ఇంకా 2.5 మీటర్స్ తోటి ఎంత వస్తే అంతే చేయాలి అన్నట్టుగా స్టిచ్ చేయించాను అనమాట. కానీ చాలా బాగుంది మెటీరియల్ కూడా, మెత్తగా జార్జెట్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇదొకటి. ఇట్లా మీరు ట్రై చేయండి. ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. ప్లెయిన్ క్లాత్ తీసుకొని దీంతో మంచి మంచి కలర్ ఉండాలి. అప్పటికి ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకునేది ఒక మంచి కలర్ తీసుకుంటే దాన్ని దేనితోటైనా కాంట్రాస్ట్ కలర్స్ తోటి మనం నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ థీమ్ తోటి మోనోక్రోమ్ థీమ్ తోటి కూడా వెళ్ళిపోవచ్చు. లైక్ డార్క్ పింక్లోని డార్క్ పింక్ లైట్ పింక్ కాంబినేషను, డార్క్ ఎల్లో లైట్ ఎల్లో కాంబినేషను, లేదు అంటే డార్క్ పర్పుల్ అలాగే కొంచెం లావెండర్ షేడ్ కాంబినేషన్, ఇట్లా షేడ్స్లో కూడా మోనోక్రోమ్ థీమ్తో కూడా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇట్లా కాంట్రాస్ట్గా ట్రై చేయొచ్చు. నాకు ఆ టైంకి కాంట్రాస్ట్గా చేయించాలి అనిపించింది, అందుకని ఇట్లా చేయించాను అనమాట. అదే ఇప్పుడైతే కొంచెం మోనోక్రోమ్ థీమ్లోనే వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో ఇది ఒక అవుట్ఫిట్. ఇది దీనికి పెద్ద ప్రైస్ కూడా ఏం పడలేదండి, తక్కువే పడింది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది నేను చాలా బడ్జెట్లో స్టిచ్ చేయించాను అనమాట. చాలా తక్కువ పడింది నాకు ఇది కాస్ట్ కూడా. సో టాప్ చూడండి, టాప్ అయితే సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది ఏమి హంగామా పెట్టలేదు, జస్ట్ నార్మల్ ఎట్లా ఉందో ఈ ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ తోటి నార్మల్ ప్లెయిన్గా స్టిచ్ చేయించేసాను. అండ్ స్లీవ్స్ కూడా నార్మల్గా 3/4 స్లీవ్సే లైక్ ఎల్బో హ్యాండ్సే పెట్టించానండి. ఇంతే. బ్యాక్ వచ్చేసి ఇట్లాగా హుక్స్ వస్తాయి అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికి ఇట్లా వచ్చేస్తుంది అంతే. ఇంకా టాజిల్స్ కూడా యాడ్ చేయించలేదు అనమాట. ఎక్స్ట్రా ఏం డీటెయిల్స్ యాడ్ చేయించలేదు, ప్లెయిన్గానే పెట్టేశాను. సో దట్ బడ్జెట్లో రావాలి అన్నట్టుగా అనమాట. ఇదేంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. పైనదంతా నెట్టెడ్, లోపల వచ్చేసి సాటిన్ వేయించాను. సో సాటిన్ అందుకని కొంచెం షైనీగా ఉందన్నమాట సాటిన్ క్లాత్ వల్లే. వైట్ అంతా ఇట్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఈ నెట్ కూడా నాకు నార్మల్ వైట్లో దొరికింది. నేను ఈ కలర్లోకి డై చేయించాను. అండ్ దట్టు ఈ సాటిన్ కూడా అట్లనే అండి. సాటిన్ కలర్ కూడా నేను వైట్ కలర్ తీసుకొని దాన్ని కూడా డై చేయించాను. సో డ్రెస్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఈ బాటమ్ పార్ట్కి ఏం చేశానంటే కింద కొంచెం డీటెయిలింగ్ ఇట్లాగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి కింద అటాచ్ చేయించాను అనమాట. ఇట్లాగా ఫ్రిల్స్ లాగా వచ్చేలాగా. సో ప్లెయిన్ ఉంటే అంతా నార్మల్గా ఉంటుంది, కొంచెం ఏదో ఒకటి డెఫినేషన్ ఇవ్వాలి అన్నట్టుగా ఇట్లాగా ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లాగా ఫ్రిల్స్ లాగా పెట్టించేసాను మొత్తం బాటమ్ పార్ట్ అంతా. అండ్ కమింగ్ టు ద దుపట్టా పార్ట్, దుపట్టా హైలైట్ అవ్వాలని చెప్పి ఇది కొంచెం సింపుల్గా ప్లెయిన్గా వెళ్ళాను అనమాట, హంగమా లేకుండా. ఈ దుపట్టా అయితే పర్పుల్ దుపట్టా, మంచి డార్క్ పర్పుల్ కలర్ అయితే దొరికింది నాకు. సో దాంతో దీన్ని పేర్ చేయొచ్చు అన్నట్టుగా తీసుకున్నాను నేనైతే. సో ఈ దుపట్టా చూడండి ఎంత హెవీగా ఉంటుందో. హెవీ ఇన్ ద సెన్స్ మంచి బార్డర్ వచ్చి బాగుంటుంది అనమాట దుపట్టా. కానీ మెటీరియల్ కూడా కొంచెం ఫ్లోయీ జార్జెట్ టైప్ ఉంటుంది. కానీ దీనికి బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. లెమన్ ఎల్లో అండ్ ఈ కలర్కి అయితే చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. నేను ఆల్రెడీ వేసుకున్న పిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలోనే, సో దట్ మీకు ఐడియా కోసం అని. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. కలర్ కాంబినేషన్ మంచి కలర్ఫుల్గా ఉండింది. ప్లెయిన్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి, పెద్ద హంగామా కూడా లేదు. ఇట్లా ఏంటంటే ఇది ఒరిజినల్ మిర్రర్స్ కాకుండా నార్మల్ కొంచెం డూప్లికేట్ టైప్ ఉంటాయి అనమాట. చుట్టూరు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వస్తాయి. ఇదంతా ఇట్లా వర్టికల్ లైన్స్ క్రాస్ లైన్స్ ఉన్నాయి వీటికి. సో ఒక డెఫినేషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా ఏదో ఒకటి ప్యాటర్న్ కానీ ఏదో ఒక ఇట్లా ప్రింట్ కానీ అట్లా ఉండడం వల్ల అందుకని ప్లెయిన్ ఉంచేసాను. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా మిర్రర్స్ అన్నట్టుగా ప్లెయిన్గా స్టిచ్ చేపించి దీంతో ఈ దుపట్టా అనేది పేర్ చేశాను అనమాట. సో ఇదొక అవుట్ఫిట్. ఇది చాలా తక్కువలోనే 2500లోనే మొత్తం అయిపోయిందండి, ఎక్స్క్లూడింగ్ స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసేస్తే మొత్తం 2500 లోపే అయిపోయింది డ్రెస్ అయితే. సో ఆల్మోస్ట్ కొంచెం కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, కొన్ని ఏమో బడ్జెట్ కొంచెం బాగానే అవుతాయండి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటేనే తెలియకుండానే బడ్జెట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవే అండి నేను చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే. ఈ అవుట్ఫిట్స్ అన్నీ ఎలా అనిపించినాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ ప్రీవియస్గా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు ఇవన్నీ చూసుంటే ఓకే. చూడండి, వాళ్ళు కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అట్లనే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి సెలర్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.